కంసవధ అనంతరం కృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను విడిపించడానికి కారాగారానికి వెళతాడు. నాయనా, నీవు సాక్షాత్తు ఆ పరమాత్ముడివి కదా. నీవు సంకల్పిస్తే ఒక్క క్షణంలో ఈ కారాగార గోడలు బద్దలు కావా? కంసుడిని సంహరించి మాకు ఈ చీకట్లు తొలగించడానికి 14 ఏళ్లు పట్టిందా తండ్రి? ఎందుకింత ఆలస్యము చేశావు? అమ్మా, నన్ను క్షమించు. దీని వెనుక ఓ కారణం ఉందమ్మా. గత జన్మలో నా రామావతారంలో నన్ను 14 ఏళ్ల అరణ్యవాసం చెయ్యమని పంపావు, గుర్తులేదా? కృష్ణా, ఏం మాట్లాడుతున్నావు? నేనా నిన్ను అడవులకు పంపడమా? అది ఎలా సాధ్యం? అమ్మా, నీకు గతం గుర్తుండదు, కాని కాలచక్రం అంతా నాకు తెలుసు. గత జన్మలో నీవు కైకేయివి, నీ భర్త దశరథ మహారాజు. నీవు కోరిన వరం వల్లనే రాముడిగా నేను 14 ఏళ్లు అడవుల పాలయ్యాను. అయ్యో రామా, ఎంత పనయ్యింది! ఆ జన్మలో నా బిడ్డను అమితంగా ప్రేమించిన కౌసల్యమాత ఏమయ్యింది? ఈ జన్మలో ఆమె ఎవరు? ఇంకెవరమ్మా? ఆమె యశోదామాత. గత జన్మలో నీవు ఆమెకు 14 ఏళ్ల పుత్రవియోగాన్ని మిగిల్చావు. అందుకే ఈ జన్మలో ఆ 14 ఏళ్ల మాతృత్వాన్ని, నా బాల్య లీలలను ఆస్వాదించే భాగ్యం ఆమెకు దక్కింది. నీవు పంపిన అరణ్యవాసమే ఈ జన్మలో నన్ను నీకు దూరం చేసి నందనవనంలో పెరిగేలా చేసింది. కర్మ సిద్ధాంతం ఎంత బలమైనదో ఈరోజు తెలిసింది తండ్రి. ఏది జరిగినా అది నీ లీలే. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుందమ్మా. ఇది సృష్టి ధర్మం. వందే